28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక విశ్లేషకుడిగా నేను కొన్ని వందల ఇంటర్వ్యూలు చేస్తుంటాను సుమన్ టీవీలో కానీ ఏదైనా కానీ ఇక్కడ ఒక బాధతో ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఒక హిందువుగా చాలా బాధపడితే వీడియో చేస్తున్నా. హిందూ మతం కోసం, హిందూ జనోద్ధరణ కోసం, కోట్లాది మంది 100 కోట్ల మంది కోసం పరితపించే పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒక వ్యక్తి, మాజీ న్యాయమూర్తి అని చెప్పుకునే వ్యక్తి జడ శ్రావణ్ కుమార్ మాట్లాడిన మాటలు చాలా బాధేస్తాయి. 100 కోట్ల మంది హిందువుగా ఉండి కనీసం ఇటువంటి వ్యక్తులకి ఖండించలేకపోతున్నారంటే ఎంత క్షేమం ఆలోచించుకోవాలా. మరి కూటమి అంటే ఏంటి? మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. అటు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్నప్పుడు ఒక నాయకుడి పైన ఈ మాటలు అన్నందుకు, ఆ మాటలు అనటానికి నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఒక నిష్ఠ దరిద్రుడివి అన్నాడు. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. ఆయన నిష్ఠ దరిద్రుడా? మోదీ గారు ఈయన పవన్ గారు తుఫాన్ అంటుంటే దేశం మొత్తం అతని వైపు చూస్తూ ఉంటే ఆయన నిష్ఠ దరిద్రుడు అంటాడు. ఈ నీచుడిగా మనం ఓటేసిందని చెప్పేసి అంటాడు. ఇది టైటిల్స్ పెట్టి పత్రికలు కావచ్చు, ఛానళ్ళు కావచ్చు, ఇష్టం వచ్చినట్టు పవన్ దూషిస్తున్నారు. అంతకుముందు ఏం జరిగిందో తెలుసు. వ్యక్తిగతాన్నం చేసి ఇష్టం వచ్చినట్టు 3 పిల్లలు 4 పిల్లలు అయితే ఏమైంది? నాయకులందరూ ఏమైపోయారు? ఆయన అసెంబ్లీ గేటు కూడా దాటిన వాళ్ళంతా కూడా వాళ్ళు గేటు దాటిలని రాలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు హ్యాపీగా 21 మందిని గెలిపించుకుని 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్ళాడు. దేశ రాజకీయాల్లో బెస్ట్ ఎగ్జాంపుల్గా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్తో పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడు అయిపోయాడు. ఎవరు ఆపగలిగారా? మరి ఇప్పుడు అదే తప్పు వీళ్ళు చేస్తున్నారు. ఈయన వైసీపీకి ఫేవర్గా, అంటే ఎలక్షన్స్ ముందు ఈయన కూటమిలో పొత్తు పెట్టుకుందామని చెప్పి అనటం, ఈయన కొన్ని కావాల్సిన ఎమ్మెల్యేలు కావాలి అడగటం, కొంత డబ్బు అడగటం, చంద్రబాబు నాయుడు గారు కూటమి తిరస్కరించడం, అప్పుడు కక్ష పెట్టుకొని వైసీపీకి ఫేవర్గా మారిపోయాడు. సరే, ఆయన ఏమన్నా చట్టసభలో గెలిచాడంటే జడ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అంతకుముందు న్యాయమూర్తిగా పనిచేశాడు, రిజైన్ చేసి బయటకు వచ్చాడు. జై భీమరావు భారత పార్టీ పెట్టాడు. ఆయనకి 2 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. తాడికొండలో ఆయనకు వచ్చిన ఓట్లు, ఎస్సీ నియోజకవర్గం 71 ఓట్లు. ఎంత దారుణం! తాడికొండలో ఆయనకు పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 71. అదేవిధంగా మంగళగిరిలో లోకేష్ గారి మీద పోటీ చేశాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 416 ఓట్లు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? అక్కడికి నోటాకే 877 ఓట్లు వచ్చినాయి. అంటే తాడికొండలో, ఇక్కడ మంగళగిరిలో ఆయనకు వచ్చిన ఓటు పర్సెంట్ 0.16%. ఇక్కడ 71 ఓట్లు అంటే తాడికొండలో వచ్చిన ఓటు 0.4%. దీన్ని బట్టి ఈయన స్థాయి ఏందని ప్రజలకు తీర్పు చెప్పారు. కాబట్టి ఏం ఆలోచించుకోవాలా? మరి ఈ కనపట్టలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారిని నిష్ఠదరిద్రుడు అంటున్నా, నువ్వు నీచుడు అని చెప్పంటున్నా, టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? జనసేనలో పదవులు పొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏం చేస్తున్నారు? ప్రముఖ నాయకులు, మీడియా హెడ్లు ఏం చేస్తున్నారు? అన్ని పదవులు తీసుకుంటా పవన్ కళ్యాణ్ గారు ఇస్తే మీరు పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటే, చూస్తూ ఉంటే ఎంతవరకు సమంజసం అని ఒక విశ్లేషకుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. బాధ ఇదండి. ఈరోజు అధికారంలో రావడానికి, 120 సీట్లు రావడానికి చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం వ్యక్తిని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన గెలిపించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టింది పవన్ కళ్యాణ్ గారు కాదా? దేశ ప్రధాని 3వసారి కావడానికి మోదీ గారిని ఎంపీ సీట్లో ఆంధ్రప్రదేశ్లో గెలిపించింది పవన్ కళ్యాణ్ గారు కాదా? అటువంటి వ్యక్తుల్ని నీచుడు, నిష్ఠదరిద్రుడు అని అంటా ఉంటే ఎందుకు నిమ్మకి నీరెత్తిపోయారు? అసలు పార్టీ కూటమి అంటే ధర్మం ఇదా? ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి కదా. అరే పవన్ కళ్యాణ్ అంటే మాకేమి లేని చెప్పి ఇదా? రేపు మీ దూరకు వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ కూడా కాదు, ఆయన ఎమ్మెల్యే కాదు, ఇప్పుడు ఈరోజు ఏమైనా జడ్జి కాదు. పార్టీ పెట్టి ఏదో శ్రీరంగ నీతులు చెప్తాను అన్నట్టుగా ఆయన అన్న మాటలేంటి? పవన్ కళ్యాణ్ ఏం తప్పు అన్నాడు అసెంబ్లీలో? అటు ఇస్లాం మీద కానీ, క్రిస్టియానిటీ కావచ్చు, వీటి మీద ఏమన్నా అంటే అల్లకొలాలను సృష్టించేవాడు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే మీరు నిమ్మక్క నీరెత్తుగా ఉన్నారని చెప్పి 100 కోట్ల మంది హిందువుల్ని ప్రశ్నించాడు. వాళ్ళకల్లా ఇప్పుడు తెలుసుకుంటున్నారు. అటువంటిది అవేర్నెస్ నేషనల్ మీడియా అంతా ప్రశంసిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు తెలుగు వాళ్ళుగా గర్వించాల్సింది పోయి ఆయన్ని నీచుడు, నికృష్టుడు అంటూ ఉంటే మరి కూటమి మీ ధర్మం విచక్షణ కోల్పోయారనుకోవాలా. నాయకులంతా ఏమైపోయారు? పవన్ కళ్యాణ్ గారు తిడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారా? చంద్రబాబు నాయుడు గారు 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? మరి మీ నాయకులంతా ఇప్పుడు ప్రశ్నించరా? జనసేనని ఎవరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరా? ఆయనకి 70 కోట్లు తాడికొండలో వచ్చినాయి, 416 మంగళగిరిలో వచ్చినాయి. నీ స్థాయి అది కాదని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? లోకేష్ గారికి 1,60,70,000 ఓట్లు వస్తే ఈయనకు వచ్చింది 416. ఈయన లోకేష్ని తిడతాడు, చంద్రబాబుని తిడతాడు, ఈరోజు పవన్ని తిడతాడు. ఏంటి ఇంతవరకు సమంజసం? ఏమున్నట్టు? ఎవరు అధికారంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు అని ఆత్మపరిశీలన చేసుకోమని చెప్పి ఒక విశ్లేషకుడిగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగంలో హక్కు మీకు ఇచ్చారు కదా అని చెప్పి, వాక్స్వాతంత్రం ఇచ్చారు కాబట్టి, భావప్రకటన స్వేచ్ఛ ఉందగానని ఆర్టికల్ 14, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలని చెప్తుంది. ఆయన మాట్లాడిన తప్పు కాదే. నేషనల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేస్తూ ఉంటే, జాతీయ నాయకుడిగా ఎమర్జ్ అవుతూ ఉంటే ప్రశంసించాల్సింది పోయి ఇటువంటి జడ శ్రావణ్ కుహన లౌకికవాదులు
ఏదో వీళ్ళు దేశం కోసం ఉద్ధరణ అన్నట్టు. దేశ ఉద్ధరణ అయితే గెలవాలిగా. 70 కోట్లు ఏంటండి, మనం నిలబడినా వస్తాయి కదండి 1000 ఓట్లు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇప్పుడైనా జనసేనలో పదవులు పొందిన వాళ్ళు 21 మంది, ఆయన ఎమ్మెల్యేలు తీసేది 20 మంది ఎమ్మెల్యేలు ఏంటి, 2 ఎంపీలు ఏంటి, ఎమ్మెల్సీలు ఏమైపోయారు, రేపు మాపు రాజ్యసభలు కూడా అడుగు పెడదాం అనుకుంటున్నారు. మరి నాయకుడిని తిడతా ఉంటే మీరు ఏం చేస్తున్నట్టు? అటు టీడీపీ ఏం చేస్తున్నట్టు, ఇటు బీజేపీ ఏం చేస్తున్నట్టు? ఆయన ఒక్కడే 100 కోట్ల మంది హిందువులకి పరిరక్షణ కోసం పాటుపడాలా అని మేధావులు, విశ్లేషకులు ప్రశంసిస్తున్న మాట. 2 రోజుల నుంచి నేషనల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ చూపిస్తూ ఉంటే జడశ్రావణ్ అన్న మాటలు ఏంటండి? ఇంకోసారి చెప్తా, పౌరుషం అన్న వస్తుంది, ఒక నిష్ఠ దరిద్రుడు అంటాడా? ఈ దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని నిష్ఠ దరిద్రుడా అంటే? మోదీ గారు ఈ పవన్ గారు తుఫాన్ అంటే ఒక వ్యక్తి డిపాజిట్లు కాదు, 100 ఓట్లు కూడా రాని వ్యక్తి, 70 కోట్లు వచ్చిన వ్యక్తిని ఇలా దారుణంగా విమర్శిస్తుంటే, ఈ పతాక శీర్షికలో కొన్ని మీడియాలో వేస్తూ ఉంటే పౌరుషం లేదా? ఇలానే ఉంటే రేపు మీ జోలికి వస్తే ఏమైందో అర్థం చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యూహం ఆయనకు తెలుసు, ఆయన ఏంటనేది దేశం మొత్తం చూస్తుంది కాబట్టి ఆయనకేం కాదు. ఇక్కడ రోజు రోజుకి ఆయన క్రాప్ పెరుగుతూ ఉంది. మోదీ గారి దగ్గర ఆయన ఉన్నాడు కాబట్టి ఇటువంటి కోణాలు అవివాదులు ఎక్కడైనా మారాలని మనం కోరుకుందాం. చాలామంది చెప్తున్న మాట ఇది సంస్కృతి కాదు, పాలిటిక్స్. తెలిసిపోయే రాజకీయాల సెక్స్ అయ్యేది. పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్. ఇన్ని మాటలు పడి తిని ఇప్పుడు ఈరోజు దేశ రాజకీయ నాయకుడికి ఎమర్జ్ అయ్యాడు. నేషనల్ మీడియా అంతా పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తుంది. ఇటువంటి జడశ్రావాలని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ కూటమికి ఉంటుంది. ముఖ్యంగా కూటమిలో ఎమ్మెల్యేలు పదవులు పొందిన వాళ్ళు ఒక్కొక్కరు 4-5 పదవులు ఉన్నారు. జనసేనలో మీడియా హెడ్ అంటారు, ఆయన ఏమైపోయాడు? అందరూ పదవులు పొందిన వాళ్ళే. ఎవరు ఖండించరా? ఎమ్మెల్సీలు ఖండించరా? చక్కగా పోయి గేమ్స్ ఆడుకుంటా, క్రికెట్, కబడ్డీ ఆడుకుంటా ఉన్నారు. నాయకుడిని తిడతా ఉంటే ఏమైపోయారు అధికార ప్రతినిధులు? ఏమైపోయారు జనరల్ సెక్రటరీలు? ఏమైపోయారు పార్టీ అంతా మేమే కాపాడాము, బతికించామని చెప్పేవాళ్ళు? జనసేనలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. జనసేన అధికారులు రావాలని ప్రజలు కోరుకున్నారని చెప్పేసి ఇదే ఛానల్లో అనేక ఇంటర్వ్యూలు చెప్పాం. పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు ఎమర్జ్ అవుతాడని చెప్పాం. నెక్స్ట్ లెవెల్ ఎమర్జ్ అయ్యాడు. నేషనల్ మీడియా అంతా అతను చూపిస్తోంది. కానీ మీరెక్కడున్నారు అనేది కూటమి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇటువంటి వ్యక్తుల్ని ఆదిలోనే తుంచేయాల్సిన అవసరం ఉన్నది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు, నేను చెప్పే కదా ఇప్పుడు తాడికొండలో 70 కోట్లు వచ్చినాయి, మంగళగిరి 416 ఓట్లు, అవి మీ దగ్గర సమాచారం లేవా? పదవులు పొందిన వాళ్ళు, హ్యాపీగా లగ్జరీ జీవితం అనుభవిస్తున్న వాళ్ళు మీ దగ్గర లేవా? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అనేది చాలామంది చెప్తున్నమాట. ఏది ఏమైనా కానీ రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో మర్యాదగా ఉండాలి, ఇచ్చిపుచ్చుకోవాలి, మాట అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మిమ్మల్ని విశ్వసిస్తారు. రాజకీయాలు ఇది మంచి పద్ధతి కాదు. వ్యక్తిగత అన్నం చేయడం మంచిది కాదు. వ్యక్తిగత అన్నం చేసి తన భార్యని, బిడ్డల్ని దూషిస్తే పవన్ కళ్యాణ్ గారి పట్ల ఏమైందో ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ అదే చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు రాబోయే 15 సంవత్సరాలు మాయా అని అంటున్నాడు. వీళ్ళు ఇలా చేస్తూ ఉంటే రాబోయే 15 సంవత్సరాలు కూటమి అధికారులు ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది. మరి కాలమే నిర్ణయించే.